ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని అంటే, ఆత్మానుసారమైనటువంటి మనస్సు సమాధానమై ఉన్నది, జీవమై ఉన్నది అనేటువంటి మాటలను ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు సమాజంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, వ్యక్తిగతంగా సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు, వ్యాపారం చేసినా సమాధానం లేదు, చదువుకునే పిల్లల జీవితాల్లో సమాధానం, ఎక్కడ చూసినా సమాధానం కరువైపోయింది. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాధానం అనేది కరువైపోయింది, సమాధానం అనేది లేకుండా పోయింది. చూడండి ప్రియులారా, నేను వాక్యం సెలవిస్తుంది, ఈ సమాధానం మనకు ఎలా దొరుకుతుంది, ఈ సమాధానం మనకు ఎలా కలుగుతుంది అని అంటే, ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగము చక్కగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి మనసు లేకపోతే ఇంకేముంటుంది అని అంటే, వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, శరీరానుసారమైనటువంటి మనస్సు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి మనస్సు. ఈ శరీరానుసారమైనటువంటి మనసుకు సమాధానం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇదే అధ్యాయములోనే 7వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏమై ఉన్నదట? దేవునికి విరోధమై ఉన్నది. మనకు 2 మనస్సులు ఉన్నాయి. ఒకటి ఆత్మ ఇచ్చేటువంటి మనస్సు, రెండవది శరీరానుసారమైనటువంటి మనస్సు. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది అని అంటే, దేవునికి విరోధమై ఉన్నదట, దేవునికి విరోధమై ఉన్నదట. చూడండి ప్రియులారా, సమాధానం మనకి ఎలా పొందుకుంటామంటే, దేవుడు మనకు సమాధానం ఇయ్యాలా. నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు నేను మీకు తెలియజేయుచున్నానన్నాడు ఆయన. అవును ప్రియులారా, ఆయన యందు మనకు సమాధానం ఉన్నది, ఆయన ద్వారా మనకు నెమ్మది ఉన్నది, ఆయన ద్వారా మనకు ప్రశాంతత ఉన్నది, ఆయన ద్వారా మనకు సంతోషము, సమాధానము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసం మనకు ఉన్నది. అయితే ప్రియులారా, లోకములో ఎక్కడా దొరకని సమాధానం, లోకములో ఎక్కడా దొరకని మనశ్శాంతి, లోకములో ఎక్కడా దొరకని ఆదరణ మనకు క్రీస్తులో దొరుకుతూ ఉన్నది. అయితే ఈ క్రీస్తులో దొరికేటువంటి ఈ సంతోషము, ఈ సమాధానము మన బ్రతుకు దినములన్నీ మనము పొందాలి అని అంటే, మన మనస్సు మారాలనే విషయాన్ని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, ఎందుకంటే నువ్వు శరీరానుసారమైన మనస్సు పెట్టుకొని, శరీర ఇచ్చల మీద నువ్వు మనసు పెట్టుకొని, శరీర ఆశలు కలిగి, శరీర కోరికలు కలిగి, శరీరానుసారమైన ప్రవర్తన కలిగి, శరీరానుసారమైన తలంపులు కలిగి, శరీరానుసారమైన ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తూ ఉండగా నీకు సమాధానం దొరకదు. నువ్వు సమాధానంగా ఉండలేవు, నువ్వు సమాధానంగా బ్రతకలేవు, నువ్వు సమాధానంగా జీవించలేవు. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, సమాధానం అనేది నీకు కావాలి అని అంటే క్రీస్తు మనస్సు నీవు ధరించాలి. ఆ క్రీస్తు మనస్సు అనగా క్రీస్తు ఆత్మను నీవు కలిగి జీవించాలని లేఖనాలు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయములోనే 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసియుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అనేటువంటి మాటని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, శరీరానుసారముగా మీరు జీవించిన ఎడలా చావవలసిన వారయ్యుందురు అన్నాడు. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడా? ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలుగుతారా? ఆ ప్రాంతంలో అంతా సంతోషంగా ఉండగలుగుతారా? కనుక ప్రియమైనటువంటి వారులారా, శరీరానుసారమైనటువంటి మనస్సుకు ఏ ఇచ్చలైతే, ఏ కోరికలైతే, ఏ వాంఛలైతే ఉన్నాయో అవి చంపివేసుకుంటేనే తప్ప, అవి తొలగించుకుంటేనే తప్ప, అవి దూరం చేసుకుంటేనే తప్ప నీవు దేవుని ద్వారా జీవించలేవు. జీవములో ఏమున్నది? ప్రాణం ఉన్నది, మరణము లేదు. ఆ మరణము లేని జీవితంలో ఏమున్నదంటే శాంతి, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి, ఆదరణ ఉన్నది.
కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుడిచ్చే సమాధానం పొందుకోవాలి అంటే దేవుని ఆత్మ కలిగి జీవించాలా, దేవుని ఆత్మతో నింపబడాలా, దేవుని ఆత్మతో నడిపించబడాలా, దేవుని ఆత్మ తలంపులు కలిగి ఉండాలా, దేవుని ఆత్మ ఆలోచనలు కలిగి ఉండాలా, దేవుని ఆత్మ నడిపింపులను కొనసాగాల. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనుచు ఉన్నదో వారిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తున్నాను. ప్రియులారా, నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలా, నీ మనస్సు ఆయనతో లీనమవ్వాలా, నీ మనస్సు ఆయనతో కలిసిపోవాలా. అప్పుడే నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు, లేకపోతే సమాధానం ఉండలేవు. భయంకరమైన దినాలలో, ఈ భయంకరమైన దుర్దినాలలో, భయంకరమైన వాతావరణం మధ్యన, భయంకరమైన ప్రజల మధ్యన జీవిస్తున్నటువంటి మన బ్రతుకులో సమాధానం కలిగి మనం ఉండాలి అని అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడిచ్చే ఆత్మ నడిపింపులు మనం ఉంటే సమాధానం కలుగుతాం. కనుక ఈ ఉదయ కాల సమయం ముందు దేవుని ఆత్మ నడిపింపు లేదేమో, దేవుని ఆత్మ నడిపింపులో కొనసాగట్లేదేమో, దేవుని ఆత్మ చేత కాకుండా శరీరానుసరణ మనసు కలిగి ఉన్నామేమో, అందుకే మన బ్రతుకులో మన జీవితంలో సమాధానం కోల్పోయామేమో. కనుక తిరిగి మనము సంసోని వలె పశ్చాత్తపడి ప్రార్థన చేసి, ప్రభువా నీ ఆత్మ సన్నిధి అభిషేకం నాకిమ్ము నాయనా, మనశ్శాంతి ఆదరణ నెమ్మది ప్రసాదించు ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. తిరిగి సంసోను పొందుకున్నట్లుగా మనము దేవుడిచ్చే ఆత్మ సన్నిధిని మనం పొందుకుందాం. కీర్తనగా దావీదు మహారాజు అడిగినట్లుగా, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను దూరము చేయకు, నీ ఆత్మ నా యుద్ధ నుండి తీసివేయకని వేడుకున్నట్లుగా మనము వేడుకుందాం. అట్టి సమాధానము, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే మనశ్శాంతి ఆదరణ మనం పొందుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కలిగి జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో మాలో మందరిలో ఫలింపజేసే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని త్రేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.